అయితే ఇప్పుడు గతంలో కూడా మనం ఇది శాసన మండలిలో రేవంత్ రెడ్డి గారు ఒకటి మాట్లాడారు. అది అంతకుముందు పిసిసి హోదాలు ఉన్నప్పుడు ఒక డిబేట్లో వీళ్ళు ఏందిరా నీ యొక్క అనే కొన్ని వర్డ్స్ మాట్లాడారు. అప్పుడు దేశపతి శ్రీనివాస్ కూడా దాన్ని ఖండించడంతో అది కూడా ఒక రచ్చ రేపింది. ఒక కవి ఇలా ప్రవర్తించడం మీకు ఎట్లా అనిపిస్తుంది? ఒక తెలంగాణ కవి, ఒక రాష్ట్ర గీతాన్ని రచించిన కవి ఇలా ప్రవర్తించడం మీకు ఎలా అనిపిస్తుంది? డెఫినెట్‌గా అది ఎవరు ఆమోదించలేము, హర్షించలేము. అట్లాంటి మాటలు ఎంత గొప్ప వ్యక్తి అయినా కావచ్చు గాక, ఎదుటి వ్యక్తులను చులకన చేయటం గానీ, ఎదుటి వాళ్ళను తీసిపడేయటం గానీ, లేదు బాబా ఎవరి దగ్గర ప్రతిభే లేదని అనటం గానీ ఎవరికీ హక్కు లేదు. ఎవరి ప్రతిభకు వాళ్ళే గొప్ప. ఏ కళాకారుడు ఆ కళాకారుడికే గొప్ప అనుకుంటాడు. అంత మాత్రాన నువ్వు గొప్ప వ్యక్తివి అయినంత మాత్రాన నువ్వు అందరినీ తీసిపడేసినట్టు మాట్లాడటం మాత్రం అసలు ఎవరు ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకుంటారు? అదేవిధంగా ఈ యొక్క ఇష్యూ మీరు తెర మీదకి తీసుకొచ్చిన తర్వాత కొంచెం వైరల్ అవుతుంది. వ్యతిరేకత ఎవరెవరైతే ఉద్యమకారులు ఉన్నారో ఈ యొక్క సంగీతం అందరూ కూడా ఒకటయ్యారు. ఈ టైంలో అసలు రేవంత్ రెడ్డి నాకు సంబంధం లేదు అని అంటున్నాడు. నిజానికి రేవంత్ రెడ్డికి అంటే సీఎం గారికి ఎలాంటి సంబంధం లేదా? ఆ సాంగ్కి కానీ ఆ యొక్క కీరవాన్ని తీసుకురావడానికి కానీ అసలు ఎలాంటి సంబంధం లేదా? సరే, రెండు విషయాలు దీంట్లో. అయితే ఈయన ఏమన్నాడు అసలు? ఇప్పుడు నేను అడిగినప్పుడు ఆయన ఏమన్నాడు అంటే, సరే ఏదో నాకు ఆయన ఆస్కార్ అవార్డు గ్రహీత కనుక నా పాట ఆయన చేస్తే బాగుంటుంది అనుకొని చేశాను అనలేదు ఆయన. ఎవడు లేక చేయించాను ఇక్కడ. కీరవాణిని తలదన్నటం అని కాదు, అది తర్వాత వచ్చింది. కీరవాణి స్థాయి ఉన్నోడు లేడు, కీరవాణి తలదన్నేవాడు తెలంగాణలో లేడు. కాబట్టి నేను ఆయనతో చేయిస్తాననే మాట ఒకటి మాట్లాడిండు. అదే లేకపోతే తెలంగాణ ఉద్యమమే లేదు. తెలంగాణ కళాకారులు, కవులు కళాకారులే ఉద్యమాన్ని భుజాన్ని వేసుకొని నడిపించారు. కళాకారులు లేరని చెప్పేసి ఆయన ఇవాళ మాట్లాడుతున్నాడు. అయితే అదొక విషయం. ఇప్పుడు నువ్వేమన్నావు? తెలంగాణలో కళాకారులు లేరన్నావు, తెలంగాణలో కవులు లేరు, కళాకారులు లేరు, ఎవరు లేరన్నట్టుగా మాట్లాడాడు. ఇప్పుడు నువ్వు అలా మాట్లాడినప్పుడు ఇప్పుడు తెలంగాణ కళలకు నిలయం, కళాకారులకు నిలయం. అలాంటి తెలంగాణలో ఇప్పుడు నీ పాటని తెలంగాణ రాష్ట్ర గీతం చేసి రాష్ట్రం మీదకి వదిలినప్పుడు ఆ కళాకారులు దాన్ని గుండెలకు అత్తుకుంటారా? ఏ రకంగా అత్తుకుంటారు? అసలు యాస వస్తుందన్న? వస్తుందా రాదా? ఏదో సరే ఆర్టిఫిషియల్ యాస నువ్వు ఏం పెట్టినా బలవంతంగా తీసుకొచ్చినా అదేం చేశారో మనకు తెలియదు కనుక అది వాళ్ళు ఏం దాని గురించి మనం మాట్లాడలేం. కానీ ఏ రకంగా వచ్చినా తెలంగాణ ప్రజలు నిండు మనసు దాన్ని హర్షించగలుగుతారా? దాన్ని హత్తుకోగలుగుతారా? అంటే ఇదివరకు స్వేచ్ఛగా వాళ్ళ నోటి నుంచి ఆనందంగా గానం చేసినట్టు ఇప్పుడు పాడుకోగలుగుతారా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఈయన మనసులో ఏముందో చెప్పాడు. తెలంగాణ మీద కానీ, తెలంగాణ అస్తిత్వం మీద కానీ, తెలంగాణ కళాకారుల మీద గౌరవంగా లేని వ్యక్తి రాసిన పాటని ఇలా రాష్ట్ర గీతంగా నిండు మనసుతో ప్రజలు ఆశీర్వదిస్తారా, హత్తుకుంటారా అనేది ఇవాళ నాకు వస్తున్న అనుమానం. చాలామంది కూడా అదే అనుమానం ఉన్నది ఇవాళ. అదే మళ్ళీ అట్లనే సీఎం కూడా నాకు సంబంధం లేదు అది అంటున్నాడు. అదొక మాట. ఎందుకంటే అంతకుముందు ఆయన వాళ్ళ స్టూడియోలోకి పోయాడు, కూర్చున్నాడు, అది విన్నాడు, దానికి తాళాలు వేసాడు, అన్నీ అదంతా మనం విజువల్స్ చూసాం, ఫోటోలు కూడా చూసాం. అదంతా బాగానే ఉంది. తర్వాత ఇప్పుడు ఈ రకమైన ఆర్గ్యుమెంట్ ప్రజల్లో నుంచి నిరసన వచ్చిన తర్వాత ఆయన ఏమన్నాడు? ఇంకా తప్పని పరిస్థితుల్లో మొన్న ఢిల్లీలో ఏదో చెప్పడం జరిగింది. నాకు సంబంధం లేదు కీరవాణ్ణి పెట్టడంలో, ఎంపికలో నా ప్రమేయం లేదు, నాకు సంబంధం లేదు, దాని మంచైనా చెడైనా కవికే వదిలేశాను, అందశ్రీయే చూసుకున్నాడు, అందశ్రీకి పూర్తి రైట్స్ ఇచ్చేసిన ఆయనకు వదిలేశానని చెప్పేసి ఆయన చెప్పాడు. అది ఒక రకంగా ఆయన చెప్పినా అది కరెక్ట్ కూడా కాదు. ఎందుకంటే అది కీరవాణి ఒకటి వ్యవహారం కాదు కదా. అందులో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో నువ్వు చెప్పావంటే ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి నువ్వా అందశ్రీనా అంటే దాంట్లో ఏంటంటే ఇప్పుడు మనం ఒక కాంట్రాక్ట్ ఇస్తేనే ₹1,00,000 కాంట్రాక్ట్ ఇచ్చినా కానీ దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై ఉంటాయి. గవర్నమెంట్ ఇస్తే నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై కంపల్సరీ. దానికంటే ఈ రూల్స్ ప్రకారం ఈ పద్ధతిలో చేయాలని ఒక రూల్స్ ఉంటుంది. నువ్వు ఒక కాంట్రాక్ట్ ఇచ్చేసి నీ ఇష్టం వచ్చినట్టు చేయని ఎక్కడ అనటం ఉండదు. అది అసలు ఏ ప్రభుత్వంలో ఉండదు. ఎందుకంటే అది ఇప్పుడు సపోజ్ ఇది ఒక ఆస్తికి నువ్వు ఓనర్ అయితే నువ్వు పారేసుకో డబ్బులు, ఎవరికి సంబంధం లేదు. కానీ నువ్వు ఒక ప్రభుత్వానికి అధినేతవు కదా, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయనకు వదిలేసాను అనటం కూడా కరెక్ట్ కాదు నా ఉద్దేశం ప్రకారం. అట్లా వదిలేయకూడదు. ఎట్లా వదిలేస్తావు? ఇప్పుడు దాని మీద ఒక నిపుణుల కమిటీ వేయాలి, వాళ్ళను
నువ్వు ఈ రకంగా నువ్వు ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ నువ్వు డిక్టేట్ చేయాలి. అతను చేస్తున్నాడు, నువ్వు చేయించుకుంటున్నావు అంటే నువ్వు ఆ పాటకు నువ్వు ఒక కండిషన్స్ పెట్టాలి, కండిషన్స్ పెట్టాలి, నువ్వు ప్రతిఫలం కూడా ఇస్తున్నావు, నువ్వు ఆయన ఫ్రీగా ఇవ్వట్లా. దానికి అయ్యే ఖర్చు కూడా రాష్ట్ర ఖజానాల నుంచి తీసిస్తున్నావు. అంటే రాష్ట్ర ఖజానా ఏంటి? ప్రజల సొమ్ము. అది ప్రజల సొమ్ముకి నువ్వు ధర్మకర్తవే తప్పితే ఓనరు కాదు. అవును, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి. ఇప్పుడు ఆ డబ్బుని నువ్వు ప్రజల డబ్బుని నువ్వు ఒక వ్యక్తికి ఇస్తున్నప్పుడు నువ్వు జవాబుదారీతనంగా ఉండాలి తప్పితే అతనికి వదిలేశాను, ఆయన ఆస్కార్ అవార్డు గ్రహీతని పెట్టుకుంటాడు, ఇంకోని పెట్టుకుంటాడు, నాకు సంబంధం లేదంటే అది ఎట్లా సరైన మాట అవుతుంది? అయితే నువ్వు ఆయనకి పోనీ నువ్వు నమ్మావు, ఆయనకు స్వేచ్ఛ ఇచ్చి ఆ కవిని గౌరవించి నువ్వు ఇచ్చావు, పోనీ దాన్ని ఆయన సద్వినియోగం చేసుకున్నాడా? 100కి 200% దుర్వినియోగం చేశాడు. అంటే తెలంగాణ ఆత్మ లేకుండా, తెలంగాణ అస్తిత్వం లేకుండా ఆయన ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చేసి మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పేసి వాళ్ళ తెలంగాణ ప్రజల నెత్తిన రుద్దితే తెలంగాణ సమాజం ఎట్లా హర్షిస్తుంది? ఇప్పుడు నీకు బాధ్యత లేదా? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి అది నీకు బాధ్యత కదా? ఇప్పుడు సరే అది ఆయన మీదకి వదిలేసావు అన్నాడు, పోనీ ఇప్పుడు ఆయన బాధ్యత తీసుకుంటున్నాడా? ఆయన ఎస్కేప్ అవుతున్నాడు. ఇవాళ మాట్లాడిన మాట చూస్తే ఇప్పుడు ముఖ్యమంత్రి గారేమో నేను అందశ్రీ మీద వదిలేశానని చెప్పేసి దులిపేసుకున్నాడు ఆయన. ఇప్పుడు ఇవాళ ఆయన ఎవరు పాడుతున్నారంటే నేను కీరవానికి వదిలేశాను, ఆయన ఎవరితో పాడిస్తాడో నాకు తెలియదని ఇలా మీరు వదిలేసిన సగటు ఈ వ్యక్తి ఈయన అంటున్నాడు. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అందశ్రీ గారు కలిసి ఈ పాటని ఎవరి పాదాల దగ్గర పెట్టారయ్యా? ఇంతకుముందు మనం ఎవరి మీద కొట్లాడాం? ఏ అస్తిత్వం కోసం కొట్లాడాం? ఏ ఆత్మగౌరవం కోసం కొట్లాడాం? వాళ్ళ కాళ్ళ దగ్గరికి పోయింది. ఇప్పుడు వాళ్ళ కాళ్ళ దగ్గర మీరు పెట్టడంలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని తీసుకొని చివరికి అంటే నీ నుంచి అందశ్రీ నుంచి చివరికి ఎవరి పాదాల దగ్గరికి పోయిందనేది ఇలా తెలంగాణ సమాజం ఆలోచించాలి.